హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మన గీతా ప్రయాణంలో రెండో శ్లోకం ఏంటో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు, మన జీవితానికి అద్దం పట్టే కథ. మీరు ఎప్పుడైనా సరే ఇలా ఫీల్ అయ్యారా? మీరు బయట చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ, అందరి ముందు గాంభీర్యంగా ఉంటూ, ధైర్యంగా మాట్లాడుతూ, కానీ లోపల మాత్రం చిన్నగా భయం ఉంటుంది. అది ఎప్పుడు తెలుసా మీకు? మనకు ఎవరన్నా పోటీగా అనిపించినప్పుడు కానీ కనిపించినప్పుడు కానీ, మనకంటే ఎవరైనా సరే బెటర్గా వ్యక్తి కానీ మన ముందు కానీ వచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా మనకు తెలియని ఒక చిన్న భయం ఏర్పడుతూ ఉంటుంది. మనసు కూడా ఒక రకమైన కంగారు ఏర్పడుతూ ఉంటుంది. ఇదే పరిస్థితి కురుక్షేత్రంలో కూడా జరిగింది. అది సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితి ఒకటి కురుక్షేత్రంలో జరిగింది. ఇప్పుడు భగవద్గీత 2వ శ్లోకంలో ఏమన్నారో చెప్తాను నేను. ఆ సంజయుడు చెప్తున్నాడు. ఆయన ఏమని? దుర్యోధనుడు పాండవుల యొక్క సైన్యాన్ని, వాళ్ళ బలాన్ని చూసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఈ 2వ శ్లోకం యొక్క అర్థం ఇంతే. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో చెప్పమంటారు? ఇది మొత్తం యుద్ధరంగం అంతా కూడా రెడీ అయిపోయింది. 2 సైన్యాలు కూడా ఎదురెదురుగా ఉన్నాయి. ఒక సైడ్ ఏమో కౌరవులు ఉన్నారు, రెండో సైడ్ పాండవులు ఉన్నారు. పాండవుల సైన్యం అంతా కూడా ఒక క్రమబద్ధీకరంగా ఉంది, చాలా బలంగా నిలబడి ఉందన్నమాట అక్కడ. అది చూసిన వెంటనే దుర్యోధనుడు కూడా ఒక లోపల ఒక చిన్న భయం లాంటిది ఏర్పడ్డది. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఇంకో విషయం చెప్పిన దుర్యోధనుడి కోసం. దుర్యోధనుడు ఎవరు అసలు ముందు తెలుసుకుందాం మనం. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కొడుకు. ధృతరాష్ట్రుడు కొడుకు దుర్యోధనుడు. ఆయనకి చాలా ఎక్కువ గర్వం, అహంకారం, అన్ని రకాలుగా కూడా ఎంతసేపు తానే శక్తివంతుడైన భావన ఎప్పుడు ఉంటుంది తనకు. కానీ అలాంటి అతనికి కూడా పాండవుల సైన్యం చూసిన తర్వాత నేరుగా వెంటనే ద్రోణాచార్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే లోపల తెలియని భయం ఏర్పడ్డదనమాట. బయటికి ఎంతలా ఉన్నా సరే లోపలనే ఆ భయం వల్ల ఆయన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. సేమ్ మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మీకు తెలుసో లేదో, ఉద్యోగంలో ఎవరన్నా సరే కొత్తగా ఒక పర్సన్ జాయిన్ అయ్యి అతని దగ్గర మనకన్నా ఎక్కువ టాలెంట్ ఉందనుకో, మనకు కూడా తెలియని ఒక చిన్న భయం ఏర్పడుతూ ఉంటుంది. సేమ్ బిజినెస్లో కూడా మనం బిజినెస్ రన్ చేస్తూ ఉంటాం. మనకన్నా ఎవరన్నా స్ట్రాంగ్గా ఉన్న కాంపిటీటర్ ఎవరన్నా వచ్చారనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే. నెక్స్ట్ స్టూడెంట్స్ కోసం మాట్లాడుకుందాం. వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు, బాగా చదివిన వాళ్ళు ఏమన్నా కనిపించినప్పుడు కూడా వాళ్ళ మనసులో కూడా చిన్న కలతలాగా ఉంటుంది. బయటికి మాత్రం సూపర్ సూపర్ అంటూ ఉంటారు, కానీ లోపల ఓకే ఓకే అని పైకి నటిస్తూ ఉంటాం అంతే. ఇక్కడ కూడా దుర్యోధనుడు కూడా సేమ్ స్టోరీ. దుర్యోధనుడు కూడా పైకి గంభీరంగా కనిపించినా సరే ధైర్యంగా ఉన్నట్టు లోపల మాత్రం ఆ భయం వల్ల ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళారు మాట్లాడటానికి. ఇది మనకి ఒక గొప్ప పాఠం కూడా నేర్పుతుంది. ఏ రకం అనుకుంటున్నారు? నిజమైన ఆత్మవిశ్వాసం అంటే ఏంటో తెలుసా మీకు? భయం రాకపోవడం కాదు, భయం వచ్చినా సరే ప్రశాంతంగా ఉండటం. గర్వం అనేది పెద్దగా మాట్లాడుతుంది. అదే కనుక ఆత్మవిశ్వాసం నిశ్శబ్దంగా అది పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతోనే కనెక్ట్ అయ్యే ఇంకొక విషయం చెప్తాను. ధృతరాష్ట్రుడు ఆయన పుట్టుకతోనే అంధుడు. ఆయన శారీరకంగా అంధుడు, కానీ దుర్యోధనుడు మానసికంగా అంధుడు. ఎందుకంటే ఒకరేమో ధర్మాన్ని చూడలేకపోయారు, రెండో వాళ్ళు ఏంటంటే నిజాన్ని అంగీకరించలేకపోయారు. మన జీవితంలో కూడా మనం కూడా ఈ అహంకారం వల్ల మనకు తెలిసే లోపే కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. మనం రియలైజ్ అవుతాం, కానీ ఈ లోపే మనకు తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసేసుకుని దాని యొక్క ఏవైతే యాక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అందుకే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్వం అనేది ఎప్పుడు కూడా శబ్దం చేస్తూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా దాని పని తను చేసుకుంటూ వెళ్తుంది. తదుపరి శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు గారితో ఏం మాట్లాడారో తెలుసుకుందాం. ఈ గీతా ప్రయాణంలో నాతో పాటు మీరు కూడా భాగస్వాములై కలుద్దాం అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.